మన దగ్గర ఈ ఆయిల్ కొరత లేకపోతే ఈ ఎల్‌పీజీ కొరత గురించే డిస్కషన్ మొదలైంది. సో, కొంత కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్‌గా ఈ క్రైసిస్‌ని క్రియేట్ చేసే ఒక ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు స్కేర్సిటీని చూసి. అండ్ కొన్ని సందర్భాల్లో నిజంగానే ఎల్‌పీజీ సిలిండర్స్ విషయంలో ఆయిల్ అంటే మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. మనం తెచ్చుకుంటున్నాం. వేరే డైవర్సిఫికేషన్ చేసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తోంది. వేరే వేరే దేశాల నుంచి కూడా మనకొస్తోంది. ఇప్పుడు రష్యా నుంచి ఎక్కువగా వస్తోంది. బట్ ఇప్పుడు ఎల్‌పీజీ సిలిండర్‌లకు సంబంధించినటువంటి కొరత సీరియస్ గానే కనబడుతోంది. డొమెస్టిక్ సప్లైకి ఏం ప్రాబ్లమ్ లేదంటున్నారు. అయినా బ్లాక్ చేసేవాళ్ళున్నారు. అసలు ఈ సప్లై చైన్ లేకపోతే ప్రస్తుతం ఎల్‌పీజీకి సంబంధించి లేకపోతే ఆయిల్‌కి సంబంధించి ఆయిల్ క్రైసిస్‌కి సంబంధించి ప్రతిపక్షాలు చెప్తున్నదేంటి? అధికార పార్టీ చెప్తుందేంటి? లెక్కలేం చెప్తున్నాయి? మీ ఆహ్, అభిప్రాయం ఏంటి సార్ దీంట్లో? సాయి గారు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనేది మన అందరికి తెలుసు. మన దేశంలో ఎక్కువ ప్రొడ్యూస్ కాదు. అసలు చాలా తక్కువ. చాలా తక్కువ. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, మన దగ్గర ఉన్న మెయిన్ ప్రొడక్షన్ సెంటర్స్ రెండే ఉన్నాయి మన దగ్గర. ఒకటి బాంబే ఒకటి ఉంది. ఇంకోటి కేజీ బేసిన్ ఒకటి ఉంది. దాని తర్వాత రాజస్థాన్‌లో కొంచెం ఉంది. మళ్ళీ ఇంకా అస్సాంలో కూడా ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్. అంటే మనం ఆయిల్ తవ్వి తీసుకుంటాం. మన దేశానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ పర్చేస్ మొత్తం మనం 89% బయట నుంచి తెప్పించుకుంటాం. ఓకే, దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి క్రూడ్ ఆయిల్ ఉంటుంది, ఒకటి గ్యాస్ ఉంటుంది, దట్ ఈస్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఒకటి ఉంటుంది, ఎల్‌పీజీ ఉంటుంది. అది కాకుండా ప్రొపేన్ అండ్ బ్యూటేన్ అండ్ మిగతా పెట్రోకెమికల్స్ కూడా మనం తెచ్చుకుంటాం గల్ఫ్ రీజన్ నుంచి. ఈవెన్ ఫర్టిలైజర్స్. ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుతున్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, ఈ హార్మూజ్ రీజన్ నుంచి వచ్చేది 40% ఫర్టిలైజర్ వస్తుంది బయటికి. మనకు ఏషియాకి కావాల్సింది 40%. ఆలోచించండి. మనం దాని గురించి అసలు మాట్లాడట్లేదు ఇప్పుడు. రేపు మన ఫార్మర్స్కి ఎరువులు కావాలన్నప్పుడు ఈ క్రైసిస్ దీనికి వస్తుంది అనమాట. కానీ గవర్నమెంట్ దానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే, ఇవాళ పొద్దున్న సాయి గారు, మరి మీకు న్యూస్ వచ్చిందో లేదో, ద యుఎస్ హెస్ బాంబ్ ద కార్గ్ ఐలాండ్. వీళ్ళ కార్గ్ ఐలాండ్ అని చెప్పి ఇరాన్ వాళ్ళ ఆయిల్ అంతా అక్కడ స్టోర్ చేసుకుంటారు. ఈ ఆయిల్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సాయి గారు, ఒకసారి మీరు పంపింగ్ ఆయిల్ మీద దాడి చేయలేదు అంటున్నారు. మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ చేశాము. ఒకవేళ మీరు ఇంకా హార్మూజ్ ని అక్కడ క్లియర్ చేయకపోతే ఆయిల్ వాటి మీద కూడా దాడి చేస్తానని ట్రంప్ అంటున్నాడు. ట్రూత్ సోషల్ లో పెట్టిన పోస్ట్ అది. కరెక్ట్. సో ఆయిల్ ది పంపింగ్ సింపుల్, మన ప్రేక్షకులకు సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే, ఆయిల్ మీరు ఒకసారి పంపింగ్ మొదలు పెడితే దాన్ని పైప్ ద్వారా అక్కడి నుంచి ఒక సోర్స్ కి తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు బాంబే హై తీసుకోండి. బాంబే హైలో మన పంపింగ్ ప్లాట్ఫామ్ పక్కన ఒక పెద్ద షిప్ ఉంటుంది, ట్యాంకర్ ఒకటి. అది అక్కడి నుంచి ఉన్న ఆయిల్ తీసుకెళ్తుంది, దాని పక్కన ఇంకో షిప్ రెడీగా ఉంటుంది. ఇది కాగానే నెక్స్ట్ షిప్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఏమవుతుందంటే దీన్ని స్టోర్ చేయాల్సి వస్తుంది, ఎక్కడైనా స్టోర్ చేయాల్సి వస్తుంది. కానీ స్టోరేజ్ మీరు ఒకసారి చేసిన తర్వాత ఆ స్టోరేజ్ ఫుల్ అయింది అనుకోండి సాయి గారు, దాన్ని ఎంప్టీ చేయాల్సి వస్తుంది. అంటే ట్యాంకర్ ద్వారా బయటికి పంపించాల్సి వస్తుంది. మీరు దాన్ని ట్యాంక్ ఫుల్ అయిపోయింది, మేము బంద్ చేసేస్తున్నాం డ్రిల్లింగ్ అంటే అది కాదు. ఎందుకంటే ఆ వెల్ కొలాప్స్ అయిపోతుంది అప్పుడు. దాని తర్వాత మీరు రీస్టార్ట్ చేయలేరు, ఆ వెల్ని చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో కంటిన్యూస్గా పంపింగ్ నడుస్తూనే ఉంటుంది. ఒకసారి పంపింగ్ మొదలు పెడితే మీరు ఆయిల్ని ట్యాంకర్కి ఒక పెద్ద హోల్డింగ్ ఫెసిలిటీ మన దగ్గర కావాలంటే, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, వైజాగ్ చూసుకోండి, అటువైపు వైజాగ్ రిఫైనరీ చెప్పొచ్చు మనం. కానీ ఒక పెద్ద పెద్ద ట్యాంకర్స్లో వీళ్ళు తీసుకొచ్చి క్రూడ్ ఆయిల్ దాంట్లో పోషిస్తారనమాట. అక్కడి నుంచి వాళ్ళ రిఫైనరీకి వెళ్తుంది, అది లేకుంటే క్రూడ్ ఆయిల్గా బయటకు వెళ్ళిపోతుంది. మీరు దీన్ని ఆపారనుకోండి, వద్దు, మన ఇప్పుడు కార్గ్ ఐలాండ్ అదే నడుస్తుంది ప్రాబ్లం. ఇరాన్ వాళ్ళ డ్రిల్లింగ్ ఆపేస్తే వాళ్ళు ఇప్పుడు యూజ్ చేస్తున్న 80-90 వెల్స్ ఉండే చూడండి, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది సాయి గారు. దాన్ని రివైవ్ చేయాలంటే చాలా కష్టపడాలి. అదే ప్రాబ్లం వెనిజువేలాలో కూడా జరిగింది. వెనిజువేలాలో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ కోసం వాళ్ళ దగ్గర అసలు ఫెసిలిటీ లేదు, పెట్టుబడి ఎవరు పెట్టట్లేదు అక్కడ. సో దాంతో ఏమైందంటే వాళ్ళ దగ్గర ఉన్న వెల్స్ అంతా డిఫంక్ట్ అయిపోయింది కంప్లీట్గా. ఇంకోటి, ఈ గ్యాస్ తెచ్చుకుంటున్నప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ లైక్ నార్మల్ ఫ్యూయల్ అన్నమాట. గ్యాస్ ఇప్పుడు మనం చూస్తున్న 2 ట్యాంకర్లు మన గ్యాస్ బయటకు వచ్చింది. మనం డైరెక్ట్గా గ్యాస్ తెప్పించుకొని వీ కెన్ డైరెక్ట్లీ మన సిస్టమ్స్ తీసుకోవచ్చు దాన్ని. లేకుంటే మన దేశంలో తెచ్చుకొని ఇక్కడ గ్యాస్గా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. దానికి ఒక సర్టన్ పర్సంటేజ్ ఉంటుంది, అది ఇండస్ట్రీ కూడా యూజ్ చేస్తారు చాలా మటుకు. దానికోసం గవర్నమెంట్ ఇప్పుడు ఏమన్నారంటే, ప్రయారిటీ సెక్టర్గా ఎల్‌పీజీ డొమెస్టిక్ కన్జంప్షన్ నంబర్ 1, నంబర్ 2 హాస్పిటల్స్, నంబర్ 3 స్టూడెంట్ హాస్టల్స్. ఇది ఇట్లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కావాల్సిన గ్యాస్ మనం ఇస్తుంది. మన మొత్తం గ్యాస్ కన్జంప్షన్ సాయి గారు మనం అర్థం చేసుకోవాలంటే, 2014లో, ఇఫ్ మై మెమరీ సర్వ్స్ మీ రైట్, మన దగ్గర
14,50,00,000 కనెక్షన్స్ ఉండే సాయి గారు 2014. ఏది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వాళ్ళు లాస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు అన్నమాట. ఇప్పుడు 2026లో అది 33,40,00,000కి వచ్చింది సాయి గారు. 33 కోట్లు అంటే మోర్ దెన్ డబుల్. జస్ట్ ఇన్ 10 years మోర్ దెన్ డబుల్ అయిపోయింది. కానీ 11 years అని పెట్టుకోండి కావాలంటే. ఎందుకు జరిగిందంటే చాలా మటుకు ఒకటి మన ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ కింద 10 కోట్ల మంది మహిళలకి ఈ ఎల్పిజి ఇచ్చారు సాయి గారు. 10 కోట్ల మందికి. సో మీరు యాడ్ చేసుకుంటే ఆ ఒరిజినల్లీ 14,50,00,000 10 కోట్లు యాడ్ చేసుకుంటే మీకు అక్కడే 24 కోట్లు వచ్చేస్తుంది సాయి గారు. దాని తర్వాత మిగతాది ఏమవుతుందంటే మన దగ్గర ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఇంకొక సిటీకో లేకుంటే ఇంకొక ప్లేస్కి వెళ్ళి రెంట్ తీసుకోనో లేకుంటే ఇల్లు కొనుక్కోనో అక్కడ సెటప్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇంకొక కనెక్షన్ తీసుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్నగారితో ఉన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నారు. సో మన దగ్గర ఇప్పుడు టోటల్గా 33 కోట్ల ఎల్పిజి కనెక్షన్స్ ఉంది. సో మీరు దాన్ని 4తో మల్టిప్లై చేస్తే అంటే ఒక ఫ్యామిలీ యూనిట్ 4 అనుకోండి, 4తో మల్టిప్లై చేస్తే మీకు వచ్చేది ఆల్మోస్ట్ అరౌండ్ 120-130 crores. అంటే మన పాపులేషన్ మొత్తం ఆల్మోస్ట్ ఎల్పిజితో కవరప్ అయిపోయింది. అండ్ స్పెషలీ మన ప్రధానమంత్రి గారిది ఉజ్వల స్కీమ్ మనకు తెలిసిందే, రూరల్ ఏరియాస్లో మహిళలకు స్పెషలీ పొద్దున పూట వాళ్ళు 2-3 గంటలు ఈ చూలా పెట్టుకొని లేకుంటే బొగ్గు యూజ్ చేసి కుకింగ్ చేస్తుండే, అదంతా మారిపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఈ కమర్షియల్ చూద్దాం మనం ఇప్పుడు. మొత్తం మన టోటల్ కన్జంప్షన్ది కమర్షియల్ సెగ్మెంట్ ఓన్లీ 8% సాయి గారు. ఓన్లీ 8%. కానీ లొల్లి అంతా ఎక్కువ అక్కడి నుంచి వస్తుంది. 8%. అది కాకుండా మన ఆటో సెగ్మెంట్ అంటే సిఎన్జి కానీ మిగతా దాన్ని ఇప్పుడు ఢిల్లీలో బస్సెస్లో వాడుకుంటారు, ఇక్కడ మన దగ్గర ఆటోస్లో వాడుకుంటారు, కార్స్లో వాడుకుంటారు. అది 2%. సో టోటల్ మీరు చూస్తే 88+10 అరౌండ్ 98% మనది టోటల్ ఎల్పిజి డొమెస్టిక్ ప్లస్ ఇండస్ట్రియల్ ప్లస్ ఆటోమొబైల్ ఈ సెక్టర్కి వెళ్తుంది. మిగతా 2% ఇండస్ట్రీకి వెళ్తుంది. ఇది మనకు అందరు. సో మన స్ట్రెస్ అంతా డొమెస్టిక్ మీద ఉంది. ఈ డొమెస్టిక్ సెగ్మెంట్లోనే మనకు ప్రాబ్లం ఏంటంటే ఒకటి ప్యానిక్ బై. మన దగ్గర ఒక యాటిట్యూడ్ ఉంది సాయి గారు, మీరు చూసుంటారు. ముందు పెట్రోల్ ధరలు వారానికి మార్చుతుండే, లేకుంటే 14 రోజులు ఒకసారి మార్చుతుండే. ₹1.20 ఎక్కువ, ₹2 ఎక్కువ అనగానే పెద్ద లైన్ కట్టేస్తారు పెట్రోల్ బంక్ బయట, పెద్ద లైన్. దాంట్లో మర్సిడీస్ బెంజ్ వాడు కూడా ఉంటాడు, ఆడి వాడు కూడా ఉంటాడు. 2 గంటల సేపు, గంటన్నర 2 గంటల సేపు బయట కారు వేసుకొని ఈ ₹1.20 పెరుగుతుంది రేపు పొద్దున్న నుంచి అని చెప్పి దాన్ని బీట్ చేయడానికి ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడానికి 2 గంటల సేపు టైం వేస్ట్ చేస్తారు లైన్లో. ఇది మన ఒక యాటిట్యూడ్ సాయి గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఏషియన్ యాటిట్యూడ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇండియాలో కూడా కాదు, ఇది మన నేపాల్లో కూడా చూస్తున్నాం, బంగ్లాదేశ్లో చూస్తున్నాం, శ్రీలంకలో అంతా లేదు. కానీ ఎడ్యుకేటెడ్ కంట్రీస్లో చూడండి, అక్కడ కూడా షార్టేజెస్ ఉన్నాయి గ్యాస్కి. కానీ ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఒకటి పైప్ న్యాచురల్ గ్యాస్ అనే కాన్సెప్ట్ మనకు అందరు తెలుసు సాగర్. ఇప్పుడు కొత్త అపార్ట్మెంట్స్లో మనకు ఎల్లో కలర్ ఒక పైప్ కనిపిస్తుంది. మీ అపార్ట్మెంట్లో కూడా బహుశా బయట ఉంటుంది. ఇది పైప్ న్యాచురల్ గ్యాస్. ఒక కంపెనీ, ఆ సిటీకి ఉన్న ఒక కంపెనీ, మనకి భాగ్యనగర్ గ్యాస్ సాగర్, వాళ్ళు అండర్ గ్రౌండ్ పైప్స్ వేసి సెటప్ చేశారు సిటీలో కొన్ని నెట్వర్క్. అన్ని ప్లేసెస్లో కవర్ కాలేదు ఇంకా. ఈ పిఎన్జి తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి మీరు ఈ గ్యాస్ సిలిండర్ టెన్షన్ ఉండదు, మీకు 24/7 మీకు సప్లై ఉంటుంది గ్యాస్ ఎప్పుడైనా కానీ. ఇంకోటి సేఫ్టీ వైజ్ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ పైప్ న్యాచురల్ గ్యాస్లో వచ్చే గ్యాస్ లైటర్ గ్యాస్ సార్, లైట్ గ్యాస్ అంటే అది మీరు లీక్ అయింది అనుకోండి, అక్కడి నుంచి లీక్ కాదు బట్ లీక్ అయింది అనుకోండి మీ కిచెన్లో ఎక్కడైనా, అది ఒక పై లెవెల్కి వెళ్తుంది, అది అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మీకు వెంటిలేషన్ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. ఎల్ఎన్జి డిసడ్వాంటేజ్ అంటే ఎల్ఎన్జి ఇస్ హెవీ గ్యాస్, అది కింద సెటిల్ అవుతుంది ఫ్లోర్ లెవెల్లో. దానికోసం మీరు చూస్తుంటారు ఎల్పిజి యాక్సిడెంట్స్ కుకింగ్ ఏరియాలో కానీ కొన్ని ఇంట్లలో కూడా యాక్సిడెంట్స్ జరుగుతుంది. దీనికి కారణం మన దగ్గర ఈ 88% నేను చెప్పే 33 కోట్ల ఈ ఎల్పిజి సిలిండర్స్ సాయిగారు, దాంట్లో ఒక 10-15% డైవర్షన్ జరుగుతుంది సాయిగారు. అంటే ఇది ఒక చిన్న పకోడాలు అమ్ముతున్న వాళ్ళు, మిర్చి బజ్జీ అమ్ముతున్న వాళ్ళు, చిన్న టిఫిన్ సెంటర్స్ నడిపిస్తున్న వాళ్ళు డొమెస్టిక్ సిలిండర్స్ వాడతారు. అది ఇల్లీగల్, మనందరికి తెలిసిందే. కానీ పాపం వాళ్ళని కూడా ఏం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది. డొమెస్టిక్ సిలిండర్కి దీనికి చాలా తేడా ఉంది, ₹500 ₹600 తేడా ఉంటుంది. సో వాళ్ళు న్యాచురల్లీ డొమెస్టిక్ సిలిండర్ వాడుకుంటారు. టెక్నికలీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఓటీపీ సిస్టమ్ కానీ, మన డిజిటల్ ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ చూస్తే, లేకుంటే ఐవీఆర్ సిస్టమ్ చూస్తే మీకు బ్లాక్లో మీరు అమ్మలేరు గ్యాస్. కానీ ఏం జరుగుతుందంటే ఒక ఇంట్లో సాయి గారు
ఒక అపార్ట్మెంట్లో మీరు చూసుకోండి, నలుగురు ఉన్నారు, అంటే 3 ఫ్యామిలీలు ఉన్నారు అనుకోండి. అంటే ఒకటే ఇంట్లో అమ్మ నాన్నగారు, వాళ్ళ ఒక కొడుకు పెళ్ళి అయిపోయింది, ఇంకొక కొడుకు వాళ్ళ డాటర్ ఇన్ లా. సో ముగ్గురు ఉంటారు. లేకుంటే అదే ఫ్లోర్లలో పైన ఫ్లోర్లో ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ముందు ఒకటే గ్యాస్ కనెక్షన్ ఉంది, ఇప్పుడు 3 తీసుకుంటారు. టెక్నికలీ మీకు డెఫినేషన్ ఏంటంటే, ఒక ఎల్పిజి కనెక్షన్ అప్లై చేయాలంటే మీకు సపరేట్ కిచెన్ ఉండాలి. ప్రతి ఎల్పిజి కనెక్షన్కి సపరేట్ కిచెన్ ఉండాలి. కానీ ఆ రూల్ ఎవరు పాటించారు మన దేశంలో. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పానిక్ సిస్టమ్. నేను చెప్పాను చూడండి, ఇప్పుడు పెట్రోల్ బంక్ లాగానే మన ఎల్పిజి కూడా అంతే సాయి గారు. వీళ్ళు ఇమ్మీడియట్లీ పరిగెత్తుకుంటారు, దగ్గర ఎక్కడ ఉంది అక్కడికి పరిగెత్తారు వీళ్ళు. ఇది ఆపాల్సిన టైం వచ్చింది సాయి గారు. ఎందుకంటే మనం ఒక యుద్ధం అనే ఒక కాన్సెప్ట్ మన జీవితంలో మనం చూడలేదు సాయి గారు ఇప్పుడు దాకా. చాలా మంది ఓకే, హౌ టు డీల్ విత్ షార్టేజ్, అది మనం అర్థం చేసుకుంటలేము. షార్టేజ్ రాగానే ఎందుకు మీరు పరిగెత్తున్నారు అంటే, ప్రతి ఇంటికి సాయి గారు యావరేజ్ గవర్నమెంట్ ముందు క్యాలిక్యులేట్ చేసిందంటే, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఇంటికి కావాల్సిన గ్యాస్ 20 రోజులు నడుస్తుంది సాయి గారు. అంటే ఒక సిలిండర్ మీరు ఆన్ చేసి కొత్త సిలిండర్ కనెక్ట్ చేస్తే 20 రోజుల్లో అది బహుశా ఫినిష్ కావచ్చు. 25, ఇప్పుడు మా ఇంట్లో అయితే 40 రోజుల దాకా నడుస్తుంది, 45 రోజుల దాకా నడుస్తుంది సాయి గారు. వీఆర్ జస్ట్ 2 హస్బెండ్ అండ్ వైఫ్. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు 25 రోజుల తర్వాత బుక్ చేయండి అని చెప్పి 5 రోజులు పెంచారు. దానికి ప్యానిక్ అయిపోయింది. అరే బాపురే, అది అయిపోతుంది కదా, గ్యాస్ సిలిండర్ అయిపోతే నేనేం చేసుకోవాలి అని చెప్పి అక్కడ వెళ్ళి లైన్ నిలబడుతున్నారు, పెద్ద పెద్ద లైన్లు కట్టేస్తున్నారు, అక్కడ గొడవ నడుస్తుంది. సిలిండర్ బైక్ మీద తీసుకెళ్తున్నారు, చాలా డేంజరస్ యాక్చువల్లీ. సిలిండర్ షుడ్ నెవర్ బీ క్యారీడ్ హారిజాంటల్లీ. మనం చూస్తుంటాం గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అప్రైట్ డౌనే పెట్టాలి, మనం ఎట్లా ఇంట్లో యూజ్ చేస్తాం అట్లనే పెట్టాలి. ఇది కూడా బేసిక్ సేఫ్టీ ఫీచర్స్ కూడా చూసుకోకుండా సాయి గారు ఇది చేస్తున్నారు. ఎందుకంటే యుద్ధం అనేది మన వాళ్ళు చూడలేదు, ఎలక్ట్రిసిటీ షార్టేజ్ అని చూడలేదు. మనకు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నమాట. ముందు పవర్ కట్ ఉంటుండే, గంట సేపు 2 గంటల సేపు పవర్ కట్ ఉంటుంది. ఇప్పుడు పవర్ కట్ అనే కాన్సెప్ట్ లేదు, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది కూడా గవర్నమెంట్ క్లియర్గా చెప్తున్నారు, ఇంకొక 20 రోజుల్లో ఈ సిచ్యువేషన్ అంతా క్లియర్ అప్ అయిపోతుంది. అఫ్కోర్స్ రాహుల్ గాంధీ చెప్తుంటారు, నేను ముందే చెప్పాను కదా మీకు ఇది వస్తుందని. అందరికి తెలుసు ప్రాబ్లం వస్తుందని. రాహుల్ గాంధీ ఇది ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఆయన ఒక నాస్ట్రాడామస్ లాగా తయారయ్యడానికి ట్రై చేస్తున్నాడు. నేను ముందే చెప్పాను కదా మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.